వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈ వాక్యాలు మీరు గమనించండి. నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ విరాట్ ఇన్ ఇండియా. ఏ ప్లేయర్ కూడా విరాట్ అంత మంచి ప్లేయర్ కాదు ఇండియాలో. విరాట్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ప్లేయర్. విరాట్ అనేవాడు ఏ ప్లేయర్ కంటే కూడా చాలా బెటరు ఇండియాలో అని చెప్తుంది. మూడోది ఏం చెప్తుంది సార్ అంటే విరాట్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా. మూడోది ఇంకా డిసైడ్ చేసేస్తుంది విరాట్ అనేవాడు బెస్ట్ ప్లేయర్. అంటే మూడిట్లలో మీనింగ్ ఏంటి? విరాట్ అనేవాడు మంచి ప్లేయరు, ఇక్కడ మంచి ప్లేయర్ అని చెప్తుంది, చాలామంది కంటే సూపర్ అని చెప్తుంది, ఇక్కడ ఇంకా బెస్ట్ అని చెప్తుంది. ఇది కొంచెం పాజిటివ్గా చెప్తుంది. నో అదర్ ప్లేయర్, ఏ ప్లేయర్ కూడా విరాట్ అంత మంచి కాదని కొంచెం పాజిటివ్గా చెప్తుంది. విరాట్ గురించి కొంచెం పాజిటివ్గా పోలుస్తుంది. అందుకే దీన్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇదేం చెప్తుంది? విరాట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ ప్లేయర్ అంటది. ఏ ప్లేయర్ కంటే కూడా విరాట్ అనేవాడు చాలా బెటర్ అని ఇక్కడ కొంచెం వేరే ప్లేయర్తో కొంచెం కంపేర్ చేస్తుంది. అందుకే దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? విరాట్ ఈస్ ద బెస్ట్ ప్లేయర్. ఇంకా డిసైడ్ చేసేస్తుంది బెస్ట్ అని చెప్తుంది. సుప్రీం అంటది, సూపర్గా చెప్తుంది. అందుకే దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో ఈరోజు నా టాపిక్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సరే, ఒక వాక్యాన్ని మనం మీనింగ్ చేంజ్ కాకుండా ఎన్ని రకాలుగా మనం పోల్చొచ్చు. పాజిటివ్గా పోలిస్తే పాజిటివ్ డిగ్రీ, ఇతర వ్యక్తులతో, ప్లేసులతో, వస్తువులతో పోలిస్తే కంపారిటివ్ డిగ్రీ, ఎవరితో పోల్చకుండా సూపర్లేటివ్గా చెప్పితే సూపర్లేటివ్ డిగ్రీ. ఈరోజు నా కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈరోజు నా టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్ అంటే చూడండి, కంపారిజన్ అంటే పోల్చడంలో డిగ్రీస్ అంటే లెవెల్స్ అంటే పోల్చడంలో మనకి ఎన్ని రకాల లెవెల్స్ ఉన్నాయి దాన్ని డిగ్రీ అంటాము, దాన్ని లెవెల్స్ అంటాము. ఎన్ని రకాలుగా పోలుస్తాం, ఇన్ని రకాలుగా పోలుస్తాం. దాన్ని పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీగా మనం పోలుస్తాము. సో ఈరోజు కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలండి: టెట్, డిఎస్సి, బ్యాంకింగ్స్, కానిస్టేబుల్స్, ప్రిలిమ్స్, సివిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోకెన్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. బెంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అంటాం. బెంగళూరు ఈజ్ కూలర్ దాన్ ఎనీ అదర్ సిటీ అని. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ కూల్ యాజ్ బెంగళూరు అని అన్న. మూడిటి మీనింగ్ ఏంటంటే బెంగళూరు చాలా మంచిది, కూల్ ఉంటుంది. సో ఇట్లా మనం స్పోకెన్లో కూడా మనం వాడవచ్చు. సో ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్ మీరు నాకు టైం ఇవ్వండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపారిజన్లో పోల్చడం, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవి మనకు 3 రకాలు: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీగా మనం పోలుస్తాము. చెప్తాము. పాజిటివ్ డిగ్రీ, సెకండ్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీగా చెప్తాము. ఇంకొక పాయింట్, గో, వెంట్, గాన్. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 ఈజ్ గోయింగ్. ఇవి ఎక్కడ వచ్చినాయి? మనకి టెన్సెస్లో వచ్చినాయి. సరే, మన టెన్స్లో వాక్యాలు రాయాల్సి అంటే V1, V2, V3లు ఎంత అవసరమో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇలాంటి సెంటెన్స్ మనం చేయాలి సార్ అంటే గుడ్, బెటర్, బెస్ట్ ఇవి అవసరం. అక్కడ వర్బులు ఉండే టెన్సెస్లో అయితే వర్బులు ఉంటాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వర్బులు ఉండవు. మరి ఏముంటాయి సార్? ఇక్కడ చూడండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇట్ ఈస్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. అడ్జెక్టివ్ 1 దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ A1, అడ్జెక్టివ్ 2 A2, అడ్జెక్టివ్ 3 A3. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. A1ని పాజిటివ్ డిగ్రీగా, A2ను కంపారిటివ్ డిగ్రీగా, A3ని సూపర్లేటివ్ డిగ్రీగా చెప్తాము. మళ్ళీ చెప్తున్నా, అడ్జెక్టివ్ 1 A1 పాజిటివ్ డిగ్రీ, అడ్జెక్టివ్ 2 కంపారిటివ్ డిగ్రీ, అడ్జెక్టివ్ 3 సూపర్లేటివ్ డిగ్రీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు స్టేట్మెంట్ చేయాలి సార్ అంటే టెన్సెస్లో V1, V2, V3లు ఎంత అవసరమో టాపిక్లో మనకు స్టేట్మెంట్ చేయాలి సార్ అంటే A1, A2, A3లు అంతే అవసరం. సో మొత్తానికి మీరు
గత స్కూల్స్లో లేకపోతే కాలేజెస్లో లేకపోతే కోచింగ్ సెంటర్స్లో మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకొని ఉంటారు. అది అన్నీ కరెక్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా వినండి. మీకు ఏది ఈజీగా ఉంటే, ఏది బెటర్గా ఉంటే, లేక ఏది అన్న కన్వీనియంట్గా ఉంటే అది బెటర్గా ఉంటే అది ఫాలో అవ్వండి, లేదు ఇది బెటర్గా ఉంటే ఇది ఫాలో కావండి. సో ఈరోజు కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటున్నా. టుడేస్ మై కాన్సెప్ట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ప్రశాంతంగా వినండి, ఫోకస్ పెట్టండి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి మొత్తం 4 మోడల్స్ ఉన్నాయమ్మా, 4 మోడల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మోడల్ గురించి నేను మాట్లాడతా. అందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 4 మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ గురించి మాట్లాడతా. సో దీంట్లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో మనం ముందు స్టేట్మెంట్ చేయాల్సారంటే కొంచెం ఫార్ములాస్ రావాలా. ఫార్ములాస్ కొంచెం బాగా ఫోకస్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది? చూడండి, ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో తీసుకొని నో అదర్ ఎక్స్ట్రా వర్డ్స్ ప్లేయర్ ఇన్ ఇండియా, కంట్రీ ఇన్ ద వరల్డ్ అవి పెట్టేసేయండి. ప్లస్ బీ ఫార్మ్స్ వాడండి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వాడండి. ఈజ్, యామ్, ఆర్లు వాడి ప్లస్ కంజంక్షన్స్ని యాజ్, ఇక్కడ కంజంక్షన్స్ యాజ్ ప్లస్ యాజ్, ఇక్కడ సో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. యాజ్ ప్లస్ యాజ్ మధ్యలో A1 తీసుకోవాలి ప్లస్ నౌన్. A1 అంటే ఏంటి? అడ్జెక్టివ్ 1. ఏంటి సార్ అడ్జెక్టివ్స్ 1 అంటే? ఇవి A1, A2, A3. సో ముందు నేను ఒకటి తీసుకుందాం. సో ముందుగా మనం ఒకటి తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, స్మాలెస్ట్. ఇప్పుడు నేను స్మాల్ తీసుకుంటున్నా. A1, A2, A3లో A1, A2, A3 స్మాల్, స్మాలర్, A3 స్మాలెస్ట్. ఇక్కడ A1 వాడండి అని చెప్తున్నా, మంచిది. పాజిటివ్ డిగ్రీ ఓకే. కంపారిటివ్ డిగ్రీ ఏం చెప్తారు సార్ అంటే సేమ్ ఫార్ములా తెలుసుకుందాం. ముందు కంపారిటివ్ డిగ్రీలో ఈ నౌన్ తీసుకొచ్చుకోండి. నౌన్ సేమ్ హెల్పింగ్ వర్బ్స్ ఎత్తుకొచ్చుకుందాం. ఈజ్, యామ్, ఆర్. కంపారిటివ్ డిగ్రీ కాబట్టి A2ను కంపారిటివ్ అంటాం. A2 నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే దాన్ ఎనీ అదర్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా వర్డ్స్, ఈ ఎక్స్ట్రా వర్డ్స్ అన్ని అక్కడ ఇస్తాం. ఐ రిపీట్, ఇక్కడ ఉన్న నౌన్ను ఇక్కడ పెట్టేసుకున్నా, సేమ్ బీ ఫార్మ్స్ ఇక్కడ వాడాను. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ కాబట్టి A1, కంపారిటివ్ డిగ్రీ కాబట్టి A2, ఇక్కడ దాన్ ఎనీ అదర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, సూపర్లేటివ్ డిగ్రీ వాడుతున్నా. దానికంటే ముందు దీనికి ఒక బాక్స్ వేసిద్దాం. కొంచెం ఫోకస్ పెట్టాలి, ఫోకస్ పెడితే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ చూడండి. సూపర్లేటివ్ డిగ్రీ ఫార్ములా చూడండి. సేమ్ నౌన్ తీసుకోండి ప్లస్ సేమ్ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ తీసుకోండి. ఇక్కడ సూపర్లేటివ్ కంటే ముందు A1, A2, సూపర్లేటివ్ A3 కదా, ఇట్స్ వాట్స్ A3. దానికంటే ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి అండ్ ఎక్స్ట్రా వర్డ్స్, దెన్ ఫార్ములా రెడీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మనం ఫస్ట్ మోడల్ గురించి మాట్లాడతాం. మొత్తం 4 మోడల్స్లో ఫస్ట్ మోడల్ నో అదర్తో స్టార్ట్ అవుతుంది. బీ ఫార్మ్స్ వాడండి. 2 కంజంక్షన్స్ యాజ్ మధ్యన A1 వాడండి, తర్వాత నౌన్ వాడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా క్లియర్గా. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ స్మాలెస్ట్తో ఒక స్టేట్మెంట్ చేద్దాం. చూడండి, నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చూడండి, నో అదర్ ఓకే. ఇదంతా కూడా ఎక్స్ట్రా వర్డ్స్గా జస్ట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్, పరిగణించాలి. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కంట్రీ కాబట్టి సింగులరు, ఈజా, ఆమా, ఆర్లా అంటే ఈజ్ తీసుకోండి. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్. చూడండి, ఇక్కడ A1 ఏంటి? స్మాల్, ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ నౌను శ్రీలంక అనుకోండి. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ శ్రీలంక. ఏ కంట్రీ కూడా శ్రీలంక అంతా స్మాల్ కాదు.
అని పాజిటివ్ డిగ్రీ చెప్తుంది. అంటే ఇక్కడ కొంచెం పాజిటివ్గా చెప్తా శ్రీలంక గురించి, అంటే డైరెక్ట్గా హార్ష్ కాకుండా. ఏ కంట్రీ కూడా శ్రీలంక అంత స్మాల్ కాదు, అంటే శ్రీలంక చిన్నదని చెప్తుంది, కాకపోతే పాజిటివ్గా చెప్తుంది, అందుకే దాన్ని పాజిటివ్ డిగ్రీ అంటాము. కంపారిటివ్లోకి చేంజ్ చేయండి. కంపారిటివ్లో చూద్దాం. ఫస్ట్ ఏం రావాలో నౌన్ రావాలి. నౌన్ ఏముంది ఇక్కడ చూడండి, నౌను శ్రీలంక ఈజా ఆమా ఆరా ఈజ్. శ్రీలంక ఈజ్ A2 స్మాలర్. శ్రీలంక ఈజ్ స్మాలర్ మంచిది దాన్ ఎనీ అదర్. ఎక్స్ట్రా వర్డ్స్ చూడండి, ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్ చూడండి, ఇదంతా ఎక్స్ట్రా వర్డ్స్. ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. కంపారిజన్ ఏం చెప్తుంది, కంపారిటివ్ ఏం చెప్తుంది, కంపారిజన్ చేస్తుంది. ఏం చేస్తుంది, శ్రీలంక ఈ స్మాలర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. ఏ కంట్రీతో పోల్చుకున్నా శ్రీలంక అనేది చాలా స్మాలర్, చిన్నదని చెప్తుంది. సూపర్లేటివ్ ఏం చెప్తుంది గమనించు. నౌన్ ఏంటి, శ్రీలంక. శ్రీలంక ఈజ్ ది A3 చూడండి, A1 A2 A3 స్మాలెస్ట్. శ్రీలంక ఈజ్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మూడిట్లలో మనకు కంపారిజన్ నడుస్తుంది. పాజిటివ్ డిగ్రీ కొంచెం పాజిటివ్ చెప్తుంది, కంపారిటివ్ డిగ్రీ పోలుస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఎత్తి పడేస్తుంది, డైరెక్ట్గా చెప్పేస్తుంది. అందుకే సూపర్లేటివ్, అందుకే పాజిటివ్, కంపారిటివ్, స్మాలర్ స్మాలెస్ట్. మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఉంటా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మోడల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి A1 A2 A3 తీసుకుందాం. రిచ్చర్ రిచెస్ట్. A1 A2 A3 A1 A2 A3 తీసుకుందాం, మంచిది. ఇప్పుడు నేను పాజిటివ్ డిగ్రీ చేస్తున్నా, గమనించండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నో అదర్తో రావాలి. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మంచిది. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ రావాలి. ఎందుకు సార్ అంటే కంట్రీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. యాజ్ A1 తీసుకోండి. A1 ఏంటి, A1 ఏముంది ఇక్కడ, రిచెస్ట్. ఈజ్ యాజ్ రిచ్ యాజ్ అమెరికా అని ఉంది. అమెరికా అనేది నౌన్. యాజ్ రిచ్ యాజ్ బీ ఫార్మ్స్, నో అదర్ ఎక్స్ట్రా వర్డ్స్, రైట్. సో ఇప్పుడు దీన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేయండి. చూడండి, ఫస్ట్ ఏమైనా కంపారిటివ్లో నౌన్ రావాలి. నౌన్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ నౌన్ ఏముంది, అమెరికా ఉంది, అంటే అమెరికా ముందుకు వస్తుంది. అమెరికా ఈజ్ యామ్ ఆర్లో ఈజ్, అమెరికా ఈజ్. A2 చూడండి, రిచర్. అమెరికా ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ కామన్ వస్తుంది. దాన్ ఎనీ అదర్ కామను గమనించండి. అమెరికా ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ చూడండి. సూపర్లేటివ్ డిగ్రీలో ఫస్ట్ ఏం రావాలి, నౌన్ రావాలి. ఈ నౌన్ కూడా అమెరికానే అవుతుంది. అమెరికా ఈజ్ అయిపోయింది. ది డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. అమెరికా ఈజ్ ది. A3 రిచెస్ట్. అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. లెట్ అస్ అబ్జర్వ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 4 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఫార్ములాస్ తెలుసుకున్నాం. నో అదర్తో స్టార్ట్ అవుతుంది, బీ ఫార్మ్స్ వస్తుంది, 2 కంజంక్షన్ మధ్యన A1 వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది. కంపారిటివ్ డిగ్రీలో ఈ నౌన్ను ఇక్కడ తీసుకొచ్చుకుంటాను, ఈ బీ ఫార్మ్స్ని ఇక్కడ పడేస్తాను. పాజిటివ్లో A1 వస్తుంది, కంపారిటివ్లో A2 వస్తుంది, దాన్ ఎనీ అదర్ వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీలో నౌన్ ఉంటుంది, సేమ్ నౌన్, ఈజామార్, ది అండ్ A1 A2 A3. ఇది ఫస్ట్ మోడల్. 4 మోడల్స్లో ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు మీరు ఎస్ అంటే రెండో మోడల్ కూడా వెళ్దాం. రెండో మోడల్లోకి వెళ్దాం. కొంచెం దీన్ని చిన్నగా చేస్తున్నాను.
ఫస్ట్ మోడల్ ఈజ్ కంప్లీటెడ్. నా సెకండ్ మోడల్లో బాగా గమనించండి. సెకండ్ మోడల్లో ఎలా ఉంటుంది? సెకండ్ మోడల్ ఫస్ట్ మోడల్ మనకు అర్థమైతే సెకండ్ మోడల్ చాలా ఈజీ. ఎంత ఈజీ సార్ అంటే, సెకండ్ మోడల్లో కూడా సెకండ్ మోడల్ పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. గమనించండి, సెకండ్ మోడల్ కూడా 3 ఉంటాయి. కాకపోతే సార్ ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అయింది. ఈజ్ ఆర్ యాజ్ A1 యాజ్ నౌన్ వచ్చింది. ఇక్కడ కూడా రైట్. సెకండ్ మోడల్లో కూడా సెకండ్ మోడల్ పాజిటివ్ డిగ్రీ తీసుకుంటే సేమ్ ఈజ్, ఆము, ఆరు సేమ్గా వస్తాయి. యాజ్ A1 యాజ్ 2 యాజ్ల మధ్యన A1 వస్తుంది. ఇది కూడా కామన్గా వస్తుంది. ఇక్కడ నౌను, ఇది కూడా నౌనుగానే తీసుకోండి, సేమ్ వస్తుంది. ఒక్కటే చేంజ్. ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అయితే సెకండ్ మోడల్ పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. ఇది ఫార్ములా. వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. ఓన్లీ వన్ డిఫరెన్స్, ఇక్కడ నో అదర్ ఉంటుంది, ఇక్కడ వెరీ ఫ్యూ ఉంటుంది. అక్కడ సింగులర్ ఉంటుంది, ఇక్కడ ప్లూరల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నో అదర్ తీసేసి వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్లేస్లో ఆర్ రావాలి, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ స్మాల్ యాజ్ శ్రీలంక లాగా చాలా కొన్ని కంట్రీసే ఉన్నాయి అని ఇక్కడ కూడా పాజిటివ్గానే చెప్తుంది. సో మీకు కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. వెరీ ఫ్యూ కంట్రీస్ ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ తీసుకోండి, బికాస్ సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ స్మాల్ యాజ్ శ్రీలంక అంటది. శ్రీలంక అంత చిన్నగా చాలా కొన్ని కంట్రీసే ఉన్నాయి. ఇది అంటే ఓన్లీ వన్ డిఫరెన్స్, అక్కడ సింగులర్ చెప్తుంది, ఇక్కడ ప్లూరల్ చెప్తుంది. నో అదర్ కాస్త వెరీ ఫ్యూ అవుతుంది, ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ చూడండి. కంపారిటివ్ డిగ్రీలో కూడా సెకండ్ మోడల్ కంపారిటివ్ ఇక్కడ చూడండి ఫోకస్, ఇది మన ఫోకస్. సెకండ్ మోడల్ కంపారిటివ్లో నౌను సేమే, అక్కడ సేమే. ఈజ్, ఆమ్, ఆర్లు కూడా సేమ్గా వస్తాయి. ఈజ్, ఆమ్, ఆర్లు కూడా సేమ్గా వస్తాయి. ప్లస్ A2 సేమ్ వస్తుంది. ప్లస్ దాన్ ఎనీ అదర్ ఉంది కదా, దాన్ ఎనీ అదర్ కూడా సేమ్, అంత సేమ్ ఉంటుంది. ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్ కూడా మొత్తం డిటో ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీ కదా, నౌను, ఈజామారు, A2, దాన్ ఎనీ అదర్. మరి అంత సేమ్ ఉన్నప్పుడు ఎందుకు పెడతావు సార్? ఎస్, మంచి క్వశ్చన్. అంత సేమ్ కాదు, ఒక్కటి. ఇక్కడ ఎనీ అదర్ ఉంది, ఇక్కడ ప్లూరల్ కాబట్టి మెనీ అదర్ వస్తుంది. డిఫరెన్స్ చూడండి. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ సింగులర్ వచ్చింది ఫస్ట్ మోడల్లో. సెకండ్ మోడల్లో నో అదర్ కాదు నాయన, నో అదర్ కాదు, వెరీ ఫ్యూ వాడండి అని చెప్తుంది. ఫస్ట్ మోడల్ కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ ఉంది, ఇక్కడ మెనీ అదర్ ఉంది, బికాజ్ ఇట్ ఈస్ అ ప్లూరల్. అప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. వెరీ ఫ్యూ కంట్రీస్ కాదు, నౌన్ తీసుకోవాలి. నౌన్ ఏముంది? శ్రీలంక ఈజ్ A2 ఏంటి? స్మాల్ కదా, స్మాల్కి A2. ఈ శ్రీలంక ఈజ్ స్మాలర్ దాన్ A2 అయిపోయిన తర్వాత దాన్ ఎనీ కాదు, మెనీ అదర్ కంట్రీ కాదు, కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అట్స్ అ డిఫరెన్స్. అంటే గమనించాల్సింది ఏంటి సార్ అంటే, అక్కడ ఎనీ అదర్ ఉండే, ఇక్కడ మెనీ అదర్ అవుతుంది ప్లూరల్ కాబట్టి. అక్కడ నో అదర్ ఉండే, ఇక్కడ వెరీ ఫ్యూ అవుతుంది, మిగతాదంతా సేమ్. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ తీసుకుందాం.
సూపర్లేటివ్ డిగ్రీ. ఒక్కసారి సూపర్లేటివ్ డిగ్రీ చూడండి. నౌను ఈజ్ ఆర్. ఇక్కడ కూడా నేను సూపర్లేటివ్ తీసుకుంటున్నా. సూపర్లేటివ్ నౌను ఫస్ట్ మోడల్లో నౌను సేమే, కొంచెం బోర్డ్ యూజింగ్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం ఫోకస్ చేసిన వాళ్ళకి క్లియర్ ఉంటుంది. నౌను సేమే, ఈజ్ ఆమ్ ఆర్లు కూడా సేమ్ ఉంటాయి. ఈజ్ ఆము ఆర్లు కూడా సేమ్ ఉంటుంది, ఉంటే ఉన్నీళ్ళండి. A1 A2 A3 కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ది ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ది ఉంది ఫస్ట్ మోడల్లో. సెకండ్ మోడల్లో కూడా దీనే ఉంటుంది, కాకపోతే వన్ ఆఫ్ ది వస్తుంది. వన్ ఆఫ్ ది ప్లస్ A3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓన్లీ 3 మేజర్ డిఫరెన్స్. మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి ఉన్న మేజర్ 3 డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అవుతుంది, కానీ సెకండ్ మోడల్ నో అదర్ కాదు, వెరీ ఫ్యూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ మోడల్ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో ఉంటుంది, నో అదర్. కానీ సెకండ్ మోడల్ నో అదర్ కాదు, వెరీ ఫ్యూ ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, కంపారిటివ్ డిగ్రీలో మొత్తం సేమ్ ఉంటుంది, ఇక్కడ కూడా మొత్తం సేమ్ ఉంటుంది. ఒక్క డిఫరెన్స్, ఇక్కడ ఎనీ అదర్ ఉంటుంది, ఇక్కడ ఎనీ కాదు, ప్లూరల్ కాబట్టి మెనీ అదర్ ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఇక్కడ ది ఉంటుంది, ఇక్కడ కూడా దీనే ఉంటుంది, కాకపోతే వన్ ఆఫ్ ది అని ఉంటుంది. వన్ ఆఫ్ ది. నో అదర్, వెరీ ఫ్యూ. ఎనీ అదర్, మెనీ అదర్. నో అదర్, వెరీ ఫ్యూ. ఎనీ అదర్, మెనీ అదర్. ది కాదు, వన్ ఆఫ్ ది. ఇది ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి డిఫరెన్స్. కాకపోతే సెకండ్ మోడల్ సూపర్లేటివ్ డిగ్రీ ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, సేమ్ నౌన్ ఏంటి? శ్రీలంక. ఈజ్ వన్ ఆఫ్ ది. సో ఇక్కడ బాగా గమనిస్తే ఇది నో అదరు, వెరీ ఫ్యూ ఉండే, ఎనీ అదర్, మెనీ అదర్ అయ్యే, ది వన్ ఆఫ్ ది. అంటే వన్ ఆఫ్ ది తర్వాత ఇక్కడ ప్లూరల్ రావాలి. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కంట్రీస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీస్, వన్ ఆఫ్ ద కూలెస్ట్ సిటీస్. సో వన్ ఆఫ్ ది తర్వాత ప్లూరల్ రావాలి. అంతేకాని హీజ్ వన్ ఆఫ్ ద టాలెంటెడ్ గాయ్ కాదు, హీజ్ వన్ ఆఫ్ ద టాలెంటెడ్ గాయ్స్. చాలామంది టాలెంట్ ఉన్నారు, అందులో వీడు ఒకడు. చాలా చిన్న కంట్రీస్ ఉన్నాయి, అందులో శ్రీలంక ఒకటి. సో ఇవి మనకు మేజర్ డిఫరెన్స్. ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మేజర్గా డిఫరెన్స్ నో అదర్ వస్తుంది, వెరీ ఫ్యూ ఉంటుంది. ఎనీ అదర్, మెనీ అదర్ అవుతుంది. ఎనీ అదర్, మెనీ అదర్ అవుతుంది. ది వన్ ఆఫ్ ది అవుతుంది. సో థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో విల్ కంటిన్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలని నేను చూసుకుంటా. కొన్ని ప్రాక్టీస్ తీసుకుందాం, కొన్ని బిట్లు తీసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా చేస్తున్నాడు లెట్ us see. కమ్యూనికేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్ దీన్ని ఎట్లా వాడచ్చు మిగతా క్లాస్లో నేను చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ దిస్. యో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.